అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. సద్గురూస్ మూవ్‌మెంట్ అన్నటువంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి మనందరినీ గురువులుగా తయారు చేస్తున్నటువంటి వంశీకిరణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యామోహాలని సుగుణాలుగా మార్చుకోవచ్చా? సో, అసలు ఏంటి వ్యామోహం అంటే? మనకి ఒక కోరికుంటది. కోరికుండడం తప్పు కాదు. కానీ, ఆ కోరిక మితిమీరిపోతది. ఇది ఎలాగైనా నాకు కావాల్సిందే. అవతలోళ్ళని బ్లేమ్ చేసైనా సరే, అవతలోళ్ళని ఏం చేసైనా సరే నేను దీన్ని పొందాలి. ఇది వ్యామోహం అన్నమాట. దీన్ని నేను ఎలాగైనా సరే పొందాలి. కోరిక ఎంత ఉండాలో అంత ఉండడం రాంగ్ గాదు. మరి అసలు కోరికే ఉండొద్దు అంటే లైఫ్ ఎలా ఉంటది చెప్పండి? మనకి ఏ కోరికలు లేవు. అసలు క్లాస్ చెప్పుకోవాలన్న కోరిక గూడా లేదు. జూమ్‌లో అటెండ్ అవ్వాలన్న కోరిక లేదు. ఇవన్నీ లేపోతే మన లైఫ్ ఎలా ఉంటది చూడండి. లేదు పండగొస్తుంది. రేపు శ్రీరామనవమొస్తుంది. ఒక మంచి చీర కావాలి అనుకుంటాం. అది అది కోరిక ఓకే. కానీ దాన్ని వ్యామోహంగా మార్చుకోకూడదు. ఎలాగైనా సరే నా మొగుడిని సతాయిచ్చైనా సరే నేను పట్టు చీర కొనుక్కోవాలి. అవతలోడు ఎలాగన్నా పోనీ. నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది నాకు గావాలి. ఇది వ్యామోహం అన్నమాట. సో, ఆహ్, మోహం ఉండొచ్చు. అంటే కోరిక కొంత కోరిక ఉండొచ్చు. దాన్ని మితిమీరి పోకూడదు. కోరికే లేకపోతే బండరాయికి, మనకి పెద్ద తేడా ఏముండదు. ఆ రాయి ఎలాగైతే అలా కూర్చొనుందో, మనం గూడా అలా కూర్చొనుంటాం. కానీ ఈ భూమి మీదకి అన్ని ఆనందాల్ని పొందడం కోసం వచ్చాం గదా! మరి ఆనందాలు పొందాలంటే ఎలాగా? ఏంటి? మనలో ఆ కోరిక వ్యామోహంగా మారినప్పుడు మనల్ని మనం కోల్పోతాం. లేదా ఇతరులని కోల్పోయేలాగా చేస్తాం. ఒక్కసారి ఆలోచించుకుందాం. మనలో వ్యామోహం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాము అనేది మనందరికీ అనుభవమే. సో, ఈ వ్యామోహాల్ని తీసేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. అవి కోరిక వస్తూనే ఉంటుంది. ఆ కోరిక మోహంగా మారుతూనే ఉంటుంది. ఇది ఎలాగైనా ఉంటే బావుండబ్బా అన్న ఆలోచనొస్తూ ఉంటుంది. అయితే ఈ ఆలోచనని, ఈ శక్తిని మనం దారి మళ్లించాలి ఫ్రెండ్స్. అర్షడ్ వర్గాలు 6 వీటన్నిటి మీద ఎంతమంది ఎన్ని చెప్తారో కదా! కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 అర్షడ్ వర్గాలు ఉండాలా అంటే ఉండకూడదు. ఉండకూడదా అంటే ఉండాలి. అవి లేకపోతే జీవితం లేదు. అవి ఎక్కువైతే జీవితం నాశనం అయిపోతది. కాబట్టి ఉండాలి. ఎంత పాళ్ళల్లో ఉండాలో అంత పాళ్ళల్లో ఉండాలి. ఈ వ్యామోహం అది ఒక ఎనర్జీ అన్నమాట. ఒక శక్తి. ఈ మోహం లేదనుకోండి. ఇప్పుడు నేను ఎలాగైనా సరే ఈరోజు క్లాస్ చెప్పాలబ్బా! అన్న ఆ మోహం లేదనుకోండి నాకు. నేనిక్కడొచ్చి చెప్తానా చెప్పండి? నిన్న సడెన్‌గా మా అనిపించింది. మనం అరే! 5 ఇయర్స్ అయింది గదా! యానివర్సరీ చేసుకుందాం గదా! అని. ఆ కోరిక లేదనుకోండి. అప్పుడేమవుతది? అడిగాను. నాకు వీలవుతదో, అవ్వదో అన్నారు సార్. వంశీ సార్‌కి మేడంని అడిగితే సార్ ఏమన్నా రావడం వీలవుతదా అంటే సాయంత్రం బయటికెళ్ళే పనుందంట సార్‌కి. వీలవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంది. ఓకే. వీలవుతే వస్తారు. వీలవ్వకపోతే రారు. ఓకే. ఇట్స్ ఓకే. మనమైతే సెలబ్రేట్ చేసుకుందాం అని జెప్పి డిసైడ్ అయ్యాం. ఫైనల్‌గా ఏమైంది? క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు 6:30 అప్పుడు ఓకే. సార్‌కి వీలవుతది వస్తారని జెప్పి మేడం జెప్పారు. లేదు. వ్యామోహం ఉందనుకో ఎలాగైనా సరే సార్‌ని పీకాల్సిందే అని. అప్పుడే రావాల్సిందే క్లాస్‌కి సారొస్తేనే అనుకున్నామనుకో, ఒకటి మనం యానివర్సరీ చేసుకోము. రెండోది లేకపోతే సార్ ప్లీజ్ సార్ రావాల్సిందే సార్, రావాల్సిందే సార్ అని సతాయిస్తాం. అవునా కాదా? కాబట్టి మోహం ఉండాలి. ఎంత వరకుండాలో అంతవరకే ఉండాలి. ఇది మనం ఈరోజు నేర్చుకునే టాపిక్కు. మరి వ్యామోహాన్ని సుగుణాలుగా మార్చుకోవాలి. దారి మళ్లించాలి అంటే ఎలాగా? అన్నది మన టాపిక్ ఈరోజు. దీనిలో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసుకుంటామంటే, వ్యామోహాలు అసలు ఎలా ఏర్పడతాయి? ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఈ వ్యామోహం ఏర్పడడం వల్ల మన జీవితంలో కలిగేటువంటి నష్టాలేంటి? ఎలాంటి నష్టాలు పొందుతాం? ఇక ఈ వ్యామోహాలు ఎక్కడి నుంచొస్తాయి? ఈ వ్యామోహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి?
ఆ వ్యామోహాల్ని సుగుణాలుగా ఎలా మార్చుకోవాలి? సుగుణాలుగా మార్చుకోవాలంటే మన జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ టాపిక్స్ అన్నీ మనం ఈరోజు కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, సహజంగా మన లోపల రకరకాల భయాలుంటాయి. గమనించండి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నా నా భర్త నన్ను ఇష్టపడుతున్నాడో లేదో, నన్ను ప్రేమగా చూస్తాడో లేదో, నా బిడ్డ నన్ను గౌరవిస్తాడో లేదో, నన్ను బయట వాళ్ళు తక్కువగా చూస్తారేమో, నన్ను గౌరవించరేమో, జీవితంలో నేను ఓడిపోతానేమో, నేను అనుకున్నది సాధించలేనేమో, ఇలా రకరకాల భయాలుంటాయి మనకి. మన లోపల తెలియకుండానే ఉంటాయి. అయితే ఈ భయాలన్నీ ఏమవుతాయంటే వ్యామోహాలుగా మారిపోతాయి. ఇవన్నీ కోరికలే గదా! నన్నే ఇష్టపడాలి. నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నన్నే ప్రేమించాలి. చూసారా? ఇవన్నీ కోరికలే గదా! ఇవన్నీ మనలో ఉన్న భయం వల్ల అది అది ఉండడం రాంగ్ కాదు. కానీ దానికి భయం యాడ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే అవన్నీ వ్యామోహాలుగా మారిపోతాయి. ముఖ్యంగా 3 రకాలు మొత్తం ఓవరాల్‌గా చూస్తే 3 రకాల కేటగరీస్‌గా మనం దీన్ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ టార్కమ్ సెరైడారియన్ గారిచ్చినటువంటి పాయింట్స్ అన్నమాట. సో, ఈ 3 రకాలు ఏంటి అంటే మొట్టమొదటిది కావాలి అన్న కోరిక. నాకు ఇది కావాలి. నాకు అది కావాలి. ఇలాంటి కోరికొస్తది. ఎ ఎందుకొస్తది అంటే మామూలుగా అయితే ఏముండదు. సహజంగా ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త ఉన్నారు. లేదు పిల్లలున్నారు. అంతా మంచిగా సవ్యంగా సాగుతూ ఉంది. ఏముండదు. కానీ ఎప్పుడైతే నా భర్త ఇంకొక అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడో నాలో భయం మొదలవుతది. నా పిల్లోడు ఇంకొకళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు నాలో భయం మొదలవుతది. అయ్య బాబోయ్! నా భర్త నాకే కావాలి. చూసారా? నా పిల్లోడు నాకే కావాలి. నాకే సొంతమవ్వాలి. ఇలాగా వేరే వాళ్ళతో క్లోజ్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే నాకు కావాలి అన్న ఫీలొస్తది. అలాగే ఇంకా ఆర్థికంగా చూస్తే వేరే వాళ్ళకుందనుకోండి, దాన్ని చూసి అయ్యో! నాకు ఉంటే బాగున్నే. పక్కింటోళ్ళు ఒక మంచి ప్లాస్మా టీవీ తెచ్చారు. అంతకుముందు ఏం లేదు. కానీ ఆళ్ళ దగ్గరికెళ్లి చూసిన తర్వాత నాకు కూడా కావాలి అన్న కోరిక మొదలవుతది ఫ్రెండ్స్. ఏదైనా సరే మన మన లోపల నుంచి వస్తే అది మన మన కోరిక ఓకే. కానీ బయట చూసి బయట దాంతో కనెక్ట్ చేసుకొని మనం ఏదైనా కోరుకున్నాము అంటే అది కావాలి అన్న కోరిక. సో, ఓకే. కోరిక ఇబ్బంది కాదు. దాన్ని వ్యామోహంగా మార్చుకోకూడదు. అది మన టాపిక్ ఈరోజు. సో, పక్కింటోళ్ళు మంచి కారు కొన్నారు. మంచి కాస్ట్‌లీ కారు కొన్నారు. నాకు కావాలి అని ఒక క్షణం అనిపిస్తది. అనిపియడంలో తప్పు కాదు. కానీ దాని కోసం అప్పులు జేయడమో, తర్వాత ఇల్లు తనఖా పెట్టడమో, ఇంకేదో చెయ్యడమో, దాన్ని ఎలాగైనా సరే పొందాలి అని రకరకాల ప్రయత్నాలు చెయ్యడం అనేది వ్యామోహం కిందకొస్తది. ఇంకది లేకపోతే నేను బతకలేనబ్బా! అన్నటువంటి పరిస్థితనమాట. ఎందుకు? కావాలి. వాళ్ళకుంది కాబట్టి నాకు కావాలి. వాళ్ళకుంటే నాకెందుకు ఉండకూడదు. చూసారా? సో, కావాలి అన్న కోరిక. అది ఏదైనా కావచ్చు. వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఏది కావాలంటే అది పెట్టుకోండి ఆ ప్లేస్‌లో. నెక్స్ట్ రెండోది నాకు అన్ని విషయాలు తెలియాలి అన్న కోరిక. నాకన్ని విషయాలు తెలియాలి. ఆళ్ళింట్లో ఏమవుతుందో తెలియాలి. వీళ్ళింట్లో ఏమవుతుందో తెలియాలి. ఆళ్ళేం చేస్తున్నారో తెలియాలి. వీళ్ళేం చేస్తున్నారో తెలియాలి. ఎందుకంటే బయట ఏమీ తెలీదు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పట్టించుకోము అంటే వీళ్ళకేమీ తెలియదు అని వాళ్ళనుకుంటారేమో! నన్ను అగౌరవంగా చూస్తారేమో! చూసారా? నన్ను అమాయకురాలనుకుంటారేమో! ఇదొక బాధ. అందుకని ఎక్కడ లేనటువంటి సమాచారాలన్నీ సేకరించుకుంటాం ఫ్రెండ్స్ మనం. సో, నాకన్ని విషయాలు తెలియాలి అన్నటువంటి కోరిక దీన్ని వ్యామోహంగా మార్చేసుకుంటాం. ఎందుకు అంటే మనం అమాయకులని పక్కనోళ్ళనుకుంటారేమో. మన కోసం కాదు. నాలెడ్జ్ పెంచుకోవడం ఓకే. నాలెడ్జ్ తెలియాలి. దాన్ని నేను అమల్లో పెట్టుకోవాలి. దాని నుంచి నా చైతన్యాన్ని వికాసం చెందించుకోవాలి. ఇది రాంగ్ కాదు. కానీ ఇందులో కూడాను మళ్ళీ ఇంక దానిలోనే అటాచ్ అయిపోయి ఎప్పుడు ఇంగ ఇదే ఇంకా అనుకుంటే అది వ్యామోహం అయిపోతది. అది మళ్ళా మనల్ని
బంధించేస్తది. సో, నాకు అన్నీ తెలియాలి అన్నటువంటి కోరిక. మూడోది వేరే వాళ్ళలా ఉండాలి అన్న కోరిక. చూడు వాళ్ళు అలాగున్నారు, వాళ్ళలాగా నేనుండాలి. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళలాగా నేనుండాలి. వాళ్ళకెంత పేరు ప్రతిష్టలొచ్చాయి, వాళ్ళలాగా నేను నేను కూడా పేరు ప్రతిష్టలు పొందాలి. వాళ్ళలాగా నేను ప్రవర్తించాలి. ఇవన్నీ అన్నమాట. ఎందుకు అలాగా అంటే, వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారేమో వాళ్ళలాగా నేను లేకపోతే. వాళ్ళు మంచి నగ వేసుకున్నారు. నేను గూడా వేసుకోవాలి. లేకపోతే నన్ను తక్కువగా చూస్తారేమో. ఇవన్నీ ఈ 3 రకాలైనటువంటి వ్యామోహాలు మనలో వస్తూ ఉంటాయి. కావాలి అన్న కోరిక ఎక్కడి నుంచొస్తుందంటే ఆహ్, నన్ను ఇష్టపడరేమో, నన్ను ప్రేమించరేమో ఒక ఆత్మన్యూనతా భావం నుంచి వస్తుంది. నాకన్ని విషయాలు తెలియాలి అన్న కోరిక. ఎందుకంటే నన్ను పక్కనోళ్ళు అమాయకురాలు అనుకుంటారేమో అన్న భయం. వేరే వాళ్ళలా ఉండాలి అనుకోవడం. ఎందుకు అంటే వాళ్ళలాగా లేకపోతే నేను ఆళ్ళ ముందు తక్కువైపోతానేమో అన్నటువంటి భయం. ఈ భయాలలో నుంచి వచ్చేటువంటి వ్యామోహాలు ఫ్రెండ్స్ ఈ 3 రకాలైనటువంటి వ్యామోహాలు. అయితే ఈ వ్యామోహాలు ఉన్నాయి. ఉంటే ఏంటంట? నష్టమేంటంట? అంటే నష్టాలు బోలెడన్నున్నాయి. ఒకటి మనోశక్తి నాశనమవుతుంది. మనలో ఎప్పుడైతే ఈ వ్యామోహాలులో లాకయిపోయామో, అప్పుడు మొట్టమొదట మనకు కలిగే నష్టమేంటంటే, మన మనోశక్తి నాశనమైపోతుంది. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద వ్యామోహంలో పడిపోయాం. నాకెలాగైనా కావాల్సిందే అని చెప్పి అనుకున్నాం. లేదు భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఎ ఎ నాకే కావాలి అనుకోని దాన్ని కట్టడి చెయ్యాలి అనుకున్నాం. అప్పుడేమవుతది నైటంతా ఆ పిల్ల ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నాడు? దేనికోసం మాట్లాడుతున్నాడు? ఇతన్ని ఎలా క్వెషన్ చేయాలి? ఎలా లాక్ చేయాలి? ఈ రకరకాల ఆలోచనలతోటి, ఊహాగానాలతోటి మనం నిద్రపోలేం. అవునా కాదా? ఒక వ్యామోహంలో లాక్ అయినప్పుడు దాని మీదే ఎళ్తది మన ఆలోచనంతా. నాకు అది అది ఎలా సాధించాలి? దీనికోసం ఏం చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంకా అదే మైండ్‌లో తిరుగుతా ఉంటది. దానికి సంబంధించినటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఊహాగానాలనే మనం చేస్తూ ఉంటాం. దాంతోటి మన మనోశక్తి మొత్తం నాశనమైపోతది ఫ్రెండ్స్. సెకండ్ మనోతలంలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. రెండో నష్టం ఏంటంటే, మనోతలంలో అస్తవ్యస్తత. ఏంటంటే, మనకి ఒక కోరిక తీర్చుకోవాలి అని ఉంటది. తీర్చుకోవాలి అని ఉన్నప్పుడు, అది తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాగైనా పొందాలి గదా! చేసైనా పొందాలి గదా! దాంతో కొన్ని తప్పులు చేస్తాం. అప్పుడు మన మనసు ఏం చేస్తదంటే, మనల్ని ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక అపరాధ భావాన్ని ఏర్పరుస్తది. సో, మన మనసులో అవి 2 భాగాలుగా మారిపోతాయి. ఒకటేమో ఎలాగైనా సరే తీర్చుకోవాలి. రెండోదేమో ఇదిగో నువ్వు తీర్చుకోవడం కోసం ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అన్న అపరాధ భావం గిల్ట్ ఫీల్ అన్నమాట. ఈ రెండిటి మధ్యలో యుద్ధం జరుగుతది. నువ్వప్పుడు ప్రశాంతంగా ఉండగలవా? నీ అల్లకల్లోలం అయిపోతది మనసు. అస్తవ్యస్తంగా అయిపోతది. ఇక మనసు ఎప్పుడైతే అస్తవ్యస్తంగా అయిపోయిందో అప్పుడు నీ ఆరా మంచిగా ఉంటదా? ఆరా మొత్తం డిస్టర్బ్ అయిపోతది. నువ్వు ప్రశాంతతని కోల్పోతావు. నీ లోపలే నీకు యుద్ధం జరుగుతది. బయట వాళ్ళతో యుద్ధం జరిగితే ఎదుర్కోవచ్చు గానీ, నీకు నీకే యుద్ధం జరిగితే ఎలా ఉంటది చూడండి. సో, మన మనోతలంలో విపరీతమైనటువంటి అస్తవ్యస్తత ఏర్పడుతుంది. నెక్స్ట్ మూడో పాయింట్. నిమ్న చైతన్యాలను నీ ఆరా ఆహ్వానిస్తుంది. ఇది మరీ డేంజర్ ఫ్రెండ్స్. నిమ్న చైతన్యాలను నీ ఆరా ఆహ్వానిస్తుంది. మనకి దేని మీదైతే వ్యామోహం ఉందో, అటాచ్‌మెంట్ ఉందో, అలాంటి వ్యామోహం ఉన్న సోల్స్ ఉంటాయి గదా! అలాంటి వ్యామోహం ఉన్న సోల్స్ ఏం చేస్తదంటే ఆహ్, నిన్ను అట్రాక్ట్ చేసుకుంటాయి. నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు. మన లోపల ఉన్న ఆ వ్యామోహము అలాంటి సోల్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాయి. అవేం చేస్తాయంటే మన మన ఆరాలోకొచ్చేసి అంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఉంటాయి గదా! కోరికలతో చచ్చిపోయినాయి. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. దెయ్యం పట్టింది అంటారు మన భాషలోన. అయితే కొంతమంది చూడండి విపరీతంగా తింటా ఉంటారు.
లోపలికి వేరే వేరే సోల్ ఎంటర్ అయిపోతది అనమాట. మన ఆరాలోకి ఎంటర్ అయిపోతది. వీళ్ళకి ఈ తిండి మీద వ్యామోహం ఉన్న వాళ్ళకి అలా తిండి మీద వ్యామోహం ఉన్నటువంటి సోల్స్ ఎంటర్ అయిపోతాయి. దాంతోటి విపరీతంగా తింటారు. ఆ టైంలోన. ఇలాంటి సిట్యుయేషన్స్ నేను కొన్ని చూసాను. అయితే ఇంకా డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి. ఆ డబ్బు మీద వ్యామోహం ఉన్నటువంటి సోల్స్ వీళ్ళని అటాక్ చేసి, వీళ్ళ ద్వారా వాళ్ళ కోరికలని తీర్చుకుంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక రకమైతే ఇంకొక మహా డేంజర్ చెప్పనా? ఇది బతికున్నప్పుడు సోల్స్ వచ్చి మనల్ని యూజ్ చేసుకొని వాళ్ళ కోరికలని తీర్చుకోవడం. ఇది ఒక రకమైంది. అయితే ఇంకొక రకం ఏంటంటే, మనం రేపు చనిపోతాం గదా! చనిపోయిన తర్వాత మనం గూడా ఆ వ్యామోహంలో ఉండడం వల్ల ఎర్త్ బౌండెడ్ అయిపోతాం గదా! ఎర్త్ బౌండెడ్ అయిన తర్వాత ఈ మంత్రగాళ్ళుంటారు చూసారా? మంత్రశక్తులు యూజ్ చేసేవాళ్ళు. ఆళ్ళేం చేస్తారంటే, మనకి దేని మీదైతే వ్యామోహం ఉందో, ఆ వ్యామోహాన్ని నేను తీరుస్తానురా అని చెప్పి మనల్ని వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. తీసుకొని మనకి ఆశ చూపించి, వాళ్ళకి ఏయి కావాలనుకుంటే ఆ ముదృష్టాలన్నీ మన సోల్స్‌తో చేపిచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆ కర్మలన్నీ మనల్ని లాక్ చేస్తాయి. మనల్ని అంటించుకుంటాయి. చూసారా ఇది ఎంత డేంజరో? సో, వ్యామోహాలుండడం వల్ల ఇక్కడేమో ఎర్త్ బౌండెడ్ సోల్స్‌ని అట్రాక్ట్ చేసుకొని మన ఆరా, మనల్ని ఆ ఎర్త్ బౌండెడ్ సోల్స్ యూజ్ చేసుకునేలాగా చేసుకుంటాం. ఒక డేంజర్. సరే బతికున్నప్పుడు ఏదో దెయ్యాలు వదిలించుకొని, ఆపాకులు మండలతో కొట్టించుకొని, ఏదో చేసుకొని వదిలించుకుంటాం. ఓకే. ఇది ఎంత ప్రాబ్లమో చూడండి. సో, చాలా మేడం సాయిరాం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సాయిరాం. ఓకే. సరే మరైతే. నా 4థ్ పాయింట్ బంధాలలో కల్లోలం. మన బంధాలు, మన రిలేషన్స్ ఉంటాయి గదా! ఇంట్లో రిలేషన్స్ వాటిలోన డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకు డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయంటే మనకంటూ ఒక సమాజంలో ఉన్నాము. నియమాలు, నిబంధనలు, పరిస్థితులు, పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. ఈ పద్ధతుల మధ్యలోనే మనం జీవనం సాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉన్నాం గాబట్టి. సమాజానికి వ్యతిరేకంగా ఉండకూడదు గదా! అలా ఉండడం వల్ల మనకే ఇబ్బంది గదా! కాబట్టి ఇప్పుడు మనకొక వ్యామోహం వచ్చింది. ఈ వ్యామోహం తీర్చుకోవడానికి వాళ్ళు లేకపోతే నేను లేనబ్బా! ఈ వ్యామోహం తీర్చుకోవడానికి నియమ నిబంధనలు, కట్టుబాట్లు వీటన్నింటిని మనం బ్రేక్ చేస్తాం. అలా బ్రేక్ చేయడం వల్ల మన బంధాలు, మన ఇంట్లో ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఒక వ్యక్తి మీద వ్యామోహం వచ్చింది. మన జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటామా లేదా? ఇప్పుడు బయట జరిగేటువంటి క్రైమ్స్‌లో ఎక్కువ క్రైమ్స్ ఇవే కదండీ ఉన్నాయి. ఆ రిలేషన్స్‌లో డిస్టర్బెన్స్ రావడం వల్ల వాళ్ళేం చేస్తున్నారు? చంపడం, చచ్చిపోవడం. ఈ 2 చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది వ్యామోహం? లాక్ అయిపోతున్నాము. కాబట్టి బంధాలలో కల్లోలం రాకుండా ఉండాలంటే, డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే వ్యామోహం నుంచి మనం బయటపడాలి. దాన్ని ఆ మార్గాన్ని మళ్ళించాలి. ఇంకా ఒక కోరిక కోరుకున్నాం. కానీ భర్త అది తీర్చలేనంటాడు. లేదు పిల్లోడున్నాడు. పిల్లోడు ఎంబీబీఎస్ చెయ్యాలి అని మనం కోరుకుంటాం. నా కొడుకు ఎలాగైనా సరే ఎంబీబీఎస్ అవ్వాల్సిందే. డాక్టర్ అవ్వాల్సిందే. ఇలాగా మనము ఒక వ్యామోహంలో పడిపోయాం. ఎందుకోసము అంటే సమాజంలో గుర్తింపు. చూడండి ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి పనులు సమాజంలో మనం ఏంటి? మన స్థాయిని నిరూపించుకోవడమే. సో, ఆహ్, నా బిడ్డ ఎలాగైనా సరే గొప్పవాడవ్వాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. వాడికేమో అది ఇష్టం లేదు. దాంతోటి మనం దాన్ని రుద్దుతాం. వాడు పాపం దాన్ని సాధించలేకపోతాడు. ఎందుకంటే ఇష్టం లేదు గదా! వాడు డిస్టర్బ్ అయిపోతాడు. అప్పుడు మనకి, వాళ్ళకి మధ్యలో ఉన్న రిలేషను, సంబంధం కల్లోలం అయిపోతదా లేదా? డిస్టర్బ్ అయిపోతదా లేదా? మా అమ్మ నన్నిలాగ చేసేసింది. నా జీవితాన్ని ఇలా పాడు చేసింది. డిస్టర్బెన్స్ వచ్చేస్తది ఫ్రెండ్స్. ఎందుకు? వ్యామోహం వల్ల. నెక్స్ట్ 5థ్ పాయింట్ అనారోగ్యం.
ఎప్పుడైతే మనం వ్యామోహంలో లాక్ అయిపోతామో, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళు పొందింది నేను పొందాలి. ఇలాగ ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు ఏమవుతదంటే దాన్ని పొందలేని టైంలోన డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మెంటల్ హాస్పిటల్ దాకా ఎళ్ళే పరిస్థితులొస్తాయి. బీపీలు, షుగర్‌లు ఏ ఇవన్నీ తెచ్చుకుంటాం. ఎందుకు అంటే వ్యామోహం. వ్యామోహంలో లాక్ అయిపోయాము. సో, ఈ అనారోగ్యాల గురించి నేనెక్కువ చెప్పాల్సిన పని లేదనుకుంటా. నెక్స్ట్ చైతన్యం కోల్పోతాము. మనకొక చైతన్యం ఉంది గదా! ఆ చైతన్యము వికసింపజేసుకోవాలి. ఈ చైతన్యాన్ని మనం ఏం చేస్తామంటే వ్యామోహాలతో అటాచ్ అయిపోవడం వల్ల దీన్ని ఎలాగైనా పొందాలని దాని మీదే లాక్ అయిపోవడం వల్ల మన మనోశక్తినంతా వేస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మన మనోశక్తి అంతా వృధా అయిపోతుంది. దాంతోటేమవుతదంటే మన చైతన్యం కుంచించుకుపోతది. అంతే కాకుండా మన కోరికల్ని, మన వ్యామోహాల్ని తీర్చుకోవడం కోసం రకరకాలైనటువంటి ఎత్తులు, పై ఎత్తులేస్తాం గదా! మోసాలు చేస్తాం గదా! వీటన్నిటి వల్ల మన చైతన్యం కుంచించుకుపోతుంది. మన చైతన్యం వికాసానికి బదులుగా బ్యాక్‌కెళ్ళిపోతది ఫ్రెండ్స్. వ్యామోహాలలో ఇరుక్కోవడం వల్ల. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ బుద్ధిహీనత. మన బుద్ధిని కోల్పోతాము. ఎ ఎ ఎప్పుడైతే మనం వ్యామోహంలో లాక్ అయిపోయామో అప్పుడేమవుతది మనం ఇతరుల్ని అంగీకరించం. ఇదిగో నువ్వనుకుంది కరెక్ట్ కాదు, ఇలా కాదు, ఇలా చెయ్యి అంటే నోర్మై నీకు తెలీదు. ఇది నాకు కావాల్సిందే. ఎలాగైనా నేను పొందాల్సిందే ఇది. మన జీవితాన్ని కోల్పోతాము. లేదా మన చుట్టూ ఉండే మనతో బంధంలో ఉండే వాళ్ళ జీవితాన్నన్నా కోల్పోయేలాగా చేస్తాం ఫ్రెండ్స్. సో, నేను చెప్పిందే వేదం. నేననుకుందే కరెక్టు. నేను చేసేదే కరెక్టు అని చెప్పి ఇతరుల హక్కుల్ని మనం అంగీకరించలేము. మన చుట్టూ ఉండే వాళ్ళకి కొన్ని హక్కులుంటాయి. వాళ్ళు జీవించే హక్కు వాళ్ళకుంది. ఆ జీవించే హక్కుని మనం కోల్పోయేలాగా చేస్తాం. దానివల్ల కర్మబంధంలో లాకైపోతాము. సో, 7 పాయింట్స్ నష్టాలు. మనోశక్తి నాశనం అవ్వడం, మనోతలంలో అస్తవ్యస్తతలేర్పడడం, మూడోది నిమ్న చైతన్యాలను మన ఆహ్వానించుకోవడం, నాలుగోది బంధాలలో కల్లోలం ఏర్పరచుకోవడం, ఐదోది అనారోగ్యం, ఆరోది చైతన్యాన్ని కోల్పోవడం, ఏడోది బుద్ధి నశించడం లేదా బుద్ధిహీనత. వీటన్నింటిని మనము నష్టాల కింద తీసుకోవచ్చు. మనం కోల్పోతామన్నమాట. నెక్స్ట్ అయితే ఈ వ్యామోహాలు అసలు ఎక్కడి నుంచొస్తాయి? ఈ వ్యామోహాల్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే, కొన్ని సందర్భాల్లో అన్నీ కాదు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో గత జన్మల నుంచి తెచ్చుకుంటాం. అంటే గత జన్మలో ఏదైతే మిస్ చేసుకున్నామో, ఏదైతే పొందలేమో అనుకున్నామో, ఆ కోరిక తీరలేదో, ఆ కోరికని ఈ జన్మలో క్యారీ చేసుకొనొస్తాం. వ్యామోహంగా క్యారీ చేసుకొనొస్తాం. నెక్స్టు తల్లిదండ్రుల నుంచి. మనకి చిన్నప్పటి నుంచి చెప్తారనమాట. నిన్ననే ఏదో సినిమా పెట్టింది మా పాప. సినిమాలో చూసాననమాట. వాడికి చదువంటే ఇంట్రెస్ట్ లేదు. అందుకని చదువు మీద ఇంట్రెస్ట్ కలగడానికి నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలని చిన్నప్పటి నుంచి నేనలా ట్రైనప్ చేశాను. ఈ ఇప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేకపోయాడు. కాబట్టి వాడు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు క్లాస్ ఫస్ట్ రావొద్దు. నీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తా అని బేరం పెడతాడనమాట. మహేష్ బాబు సినిమా అదేంటో. ఈ మధ్య వచ్చింది. పొలంకొస్తాడు చూడండి. సాఫ్ట్‌వేర్ సీఈఓగా ఉండి. ఆ సినిమా అన్నమాట. సో, మహర్షి. ఏంటది? మహర్షి. 'మహర్షి' యెస్. అయితే ఎక్కడి నుంచొచ్చింది? పేరెంట్స్ నుంచొచ్చింది. వ్యామోహం. నేను ఎలాగైనా సరే క్లాస్ ఫస్ట్ రావాల్సిందే. క్లాస్ ఫస్ట్ రాపోతే నేను చచ్చిపోవాలా? లేపోతే క్లాస్ ఫస్ట్ వచ్చినోడిని చంపేయాలా? దానిలో ఆ కాన్సెప్ట్ అన్నమాట. చూసారా? ఇలాగా మన పేరెంట్స్ మన మైండ్ మీద రుద్దుతారు. దానివల్ల మనం కొన్ని వ్యామోహాల్లో ఒరేయ్! నువ్వు పెద్దయిన తర్వాత ఎలాగైనా సరే ఆహ్, కారు కొనాలిరా. డూప్లెక్స్ ఇల్లు కట్టాలిరా. నువ్వు పెద్ద ఇంజినీర్ అయిపోయి అమెరికా ఎళ్ళిపోవాలిరా.
మైండ్ లో రుద్దేస్తాం అనమాట. రుద్ది 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 వాడికి అది వ్యామోహంగా మారిపోతుంది. అది లేకపోతే దానిలో ఫెయిల్ అయితే ఆడు చచ్చిపోతాడు ఇంక. దాన్ని పొందలేకపోతే వాడు చచ్చిపోతాడు. లేదా అది పొందిన వాళ్ళ మీద జెలస్ తోటి ఆళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చూసారా? ఇలాగా ఒకటి గత జన్మల నుంచి రావచ్చు. రెండోది తల్లిదండ్రుల నుంచి రావచ్చు. మూడోది ఫ్రెండ్స్, స్నేహితుల నుంచి రావచ్చు. స్నేహితులు రుద్దుతారు కొన్ని సందర్భాల్లో. "ఒరేయ్! నువ్వు ఇది సాధించకపోతే నీ జీవితం వేస్ట్ రా." అంతే అక్కడ లాక్ అయిపోతాం. నెక్స్ట్ శత్రువులు. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే పొందున్నారో దాన్ని నా శత్రువే పొందాడు. నేను పొందకపోతే నా జీవితం ఎందుకబ్బా వేస్ట్. ఇంకా శత్రువులు రెచ్చగొడుతుండ్రు. "ఒరేయ్! నీకేముందిరా? ఏం లేదురా" రెచ్చగొడుతుండ్రు. ఆటన్నిటిని లోపలికి తీసుకొని నేను ఎలాగైనా సరే పొందాల్సిందే. ఇలాగా వ్యామోహంలో లాకవుతాం ఫ్రెండ్స్. సో, గత జన్మల నుంచి రావచ్చు, తల్లిదండ్రుల నుంచి రావచ్చు, స్నేహితుల నుంచి రావచ్చు, శత్రువుల నుంచి రావచ్చు. అయితే వీళ్ళందరిని మార్చగలమా మనము? మార్చలేం గదా! వాస్తవానికి మనమే కారణం గదా! సో, మనల్ని ఎవరు తీసుకోమన్నారు? తల్లిదండ్రులు చెప్పారు. నిన్నెవరు తీసుకోమన్నారు? ఫ్రెండ్స్ చెప్పారు. నిన్నెవరు తీసుకోమన్నారు? శత్రువులు రెచ్చగొట్టారు. దానికి నువ్వెందుకు టెంప్ట్ అయ్యావు? ఇవన్నీ మన చేతుల్లో ఉండేయే ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ వ్యామోహాలు. ఏ వ్యామోహాలుంటాయి? దేని పట్ల మనం ఎక్కువగా వ్యామోహపడుతూ ఉంటామంటే ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్‌ది అధికారం కోసం వ్యామోహం. అధికారం కోసం. ఇది ప్రతి చోట మనం చూస్తాం. ఒక ఆఫీస్‌లోకెళ్తే ఆఫీస్‌లో చూస్తాం. ఇంట్లో ఇంట్లో కూడా. ఇంట్లో మనం ఎక్కడండి అధికారం కోసం ఉన్నాము అంటే చెక్ చేయండి. నా అధికారంలోనే అన్నీ సాగాలి. ఒక తండ్రి, ఒక ఇంటి పెద్దంటాడు. ఆయన అన్నీ నా చేతుల్లో నుంచే జరగాలి. నేనే అందరికీ మనీ ఇవ్వాలి. నాకు అన్నీ అందరూ చెప్పి చెయ్యాలి. చూసారా? ఇది అధికారం కాదంటారా? సో, మన ఇంట్లో నుంచే ఇది ప్రారంభమవుతుంది. అధికారం, అధికార వ్యామోహం. ఒకవేళ ఈ అధికారాన్ని పొందలేకపోతే, నేను పొందలేకపోయాను అని పొందినటువంటి వాళ్ళ మీద కక్ష పెంచుకుంటాము. చూసారా ఫ్రెండ్స్? ఆఫీసులలో. లేదు బయట ఫ్రెండ్స్‌లో గూడా అధికారం కోసం నేనే తోపులాగుండాలి. నేను చెప్పినట్టే అందరూ ఇనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ జూమ్ మనం రన్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నేనే సీనియర్‌ని. నేను చెప్పినట్టే అందరూ వినాలి. నా నా కంట్రోల్‌లోనే అందరూ ఉండాలి. ఇలా అనుకున్నప్పుడు ఆ అధికారం కోసం వ్యామోహంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళని కించపరుస్తాం. అవునా కాదా? మిగతా వాళ్ళని తక్కువ చూస్తాం. మిగతా వాళ్ళందరి మీద కమాండ్ చేస్తాం. అలా కాకుండా ఈ అధికారం కోసం మనలో ఎప్పుడైతే వ్యామోహం ఉందో ఖచ్చితంగా ఉంటదండి మనందరిలోని. మన అందరిలోని అధికారం కోసం వ్యామోహం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఎలా దాటాలి అంటే సేవాభావం పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా లోపల అధికార దాహం మొదలైంది. అప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో! నాలో అధికారం మొదలైందా? నా నా ఎదురుగా ఉండే వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు భగవంతుడిచ్చాడు. వీళ్ళందరికీ ఈరోజు క్లాస్ చెప్పే భాగ్యం ఇచ్చాడా భగవంతుడు? అని చెప్పి నా అధికారం కోసం ఉన్నటువంటి వ్యామోహాన్ని సేవగా మార్చుకోవాలి ఫ్రెండ్స్. సేవాభావంలోకి ఎప్పుడైతే ఎళ్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు అధికారము దక్కుద్ది. కానీ దాని పట్ల నీకు వ్యామోహం ఉండదు. దక్కిద్దా? దక్కదా? నువ్వు సర్వీస్ చేస్తున్నావు. నీ సర్వీస్‌లో ఉన్నప్పుడు నిన్నందరూ గౌరవిస్తారా లేదా? నువ్వు అడక్కపోయినా అధికారం ఇస్తారా లేదా? సో, సేవా భావాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో, ఈ అధికారం అన్నటువంటి వ్యామోహాన్ని దారి మళ్లించేయొచ్చు ఫ్రెండ్స్. సుగుణంగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆధిపత్యం కోసం వ్యామోహం. రెండోది పెత్తనం చెయ్యాలి అనుకోవడం. ఈ 2 కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. కాకపోతే పెత్తనం చెయ్యడం వేరు, అధికారం కోసం తప్పించడం వేరు. కొంచెం చిన్న మార్పుంటదనమాట. ఈ పెత్తనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆధిపత్యం నేనే గొప్పగా కనిపించాలి అందరి ముందు. నేనే ఆ హైలో అనిపించాలి. నేను ఏ గీత గీస్తే ఆ గీతలో మిగతా వాళ్ళందరూ నడవాలి.
ఇలాంటి భావనలలో ఉంటాం. అన్నీ నాకు తెలిసే జరగాలి. నాకు తెలియకుండా చీమ గూడా పక్కకెళ్ళడానికి లేదు. చూసారా? ఇది ఆధిపత్యం అన్నమాట. పెత్తందారీతనం. మన పెత్తందారీతనం వల్ల నక్సలిజం పుట్టుకొచ్చిందా లేదా? దాని వల్లే కదా నక్సలిజం ఇలాంటివన్నీ వచ్చాయి. సో, ఈ పెత్తందారీతనం నుంచి ఆధిపత్యం కోసం మన లోపల ఉంటది ఫ్రెండ్స్. నా బిడ్డ నేను చెప్పినట్టే వినాలి. నేను నేను వాడి మీద పెత్తనం చెయ్యాలి. ఒక అత్త ఉంటది, కోడలుంటది. కోడలు ఇంటికి రాంగానే దాని మీద పెత్తనం చేసేస్తాం. మన అత్త మన మీద పెత్తనం చేసినప్పుడు మనం ఎంత సఫర్ అయ్యామన్న విషయం మర్చిపోతాం. రాగానే పెత్తనం చేయడం మొదలు. అమ్మాయి నువ్వు ఈరోజు ఈ చీరే కట్టుకోవాలి. అమ్మాయి నువ్వు ఇలాగే ఉండాలి. నేను చెప్పినట్టే చెయ్యాలి. ఇది పెత్తందారీతనం అన్నమాట. అంటే కంట్రోల్‌లో పెట్టుకోవడం. కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం ఏం చేస్తామంటే అవతల వాళ్ళని భయపిచ్చేస్తాం. తెలియకుండానే వాళ్ళలో ఒక భయం క్రియేట్ చేస్తాం. అదంతా మనకి కర్మై కూర్చుంటది ఫ్రెండ్స్. సో, ఇందులో నుంచి మనం బయటపడాలంటే, దాన్ని సుగుణంగా మార్చుకోవాలంటే, మనం మనలో ఉన్నటువంటి ఆధిపత్య వ్యామోహంని సుగుణంగా మార్చుకోవాలంటే, అణకువని అలవాటు చేసుకోవాలి. అణకువతో ఉండడం మనం ప్రాక్టీస్ చెయ్యాలి. నెక్స్ట్ నిరంకుశత్వం పట్ల వ్యామోహం. ఇవన్నీ మనలోనే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే అవి పరిస్థితులొచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు బయటపడతాయి. ఇప్పుడేమో అందరం మంచోళ్ళమే. నిరంకుశత్వం పట్ల వ్యామోహం. ఏంటిది అంటే నిరంకుశత్వం అంటే ఏంటంటే, నేను చెప్పిందే వేదం. నా మాటే శాసనం. శివగామి అన్నమాట. నా మాటే శాసనం. ఒక గీతలు గీసేస్తారు. అవతల వాళ్ళకి హక్కులున్నాయి అన్న విషయం గూడా మర్చిపోతాం. వాళ్ళకి కూడా జీవించే హక్కుంది. వాళ్ళకి కూడా మాట్లాడే హక్కుంది. వాళ్ళకి కూడా ఆహ్, వాళ్ళకిష్టమైన పనులు చేసే హక్కుంది అన్న విషయాన్ని మనం మర్చిపోయి, మనకి నచ్చిందే, మనం చెప్పిందే, మనం చేసేదే చెయ్యాలి అనుకోవడం. వాళ్ళ హక్కుల్ని కాలరాయడం. అవతల వాళ్ళ హక్కుల్ని. ఈ ఈ దీని వల్ల ఒక నిరంకుశత్వ ధోరణి వల్ల అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతారండి. వాళ్ళకంటూ కొన్ని కోరికలుంటాయి గదా! వాళ్ళకంటూ కొన్ని ఆశలు అన్నీ ఉంటాయి గదా! వాటన్నింటిని మనం తొక్కేస్తాం. సో, దీన్నించి మనం బయటపడాలంటే, సుగుణంగా మార్చుకోవాలంటే, ఇతరుల హక్కుల్ని గుర్తించడం. మనం నాన్ వెజ్ తింటున్నాం. తింటున్నామంటే అదేంటి నిరంకుశత్వం కాదా? బలవంతంగా ఒక కోడిని పట్టుకొని అది పరిగెత్తుతా ఉంటది పాపం. పరిగెత్తి పట్టుకొని దాన్ని చంపేస్తాం నిర్దాక్షిణ్యంగా. అంటే దాన్ని జీవించే హక్కుని మనం కాలరాస్తున్నాం ఫ్రెండ్స్. మన ఇంట్లో మనం మిగతా వాళ్ళతో మనం నిరంకుశత్వంతో ఉన్నామా చెక్ చేయండి. చెక్ చేసి మన ఆఫీస్‌లో ఉన్న వాళ్ళతో మనం నిరంకుశత్వంగా ఉన్నామా? వాళ్ళ హక్కుల్ని మనం నాశనం చేస్తున్నామా చెక్ చేయండి. దాన్ని రెక్టిఫై చేయండి. ఇతరుల హక్కుల్ని గుర్తించండి. వాళ్ళకంటూ కొన్ని హక్కులున్నాయి. ఆహ్, బ హ్మ్. వాళ్ళకి బాధ్యతలనైతే అప్పజెప్తాం గానీ, వాళ్ళ హక్కులనైతే మనం హ్మ్. ఆహ్, పరిగణలోకి తీసుకోం. నిరంకుశత్వంగా ఉంటాం. ఇది ఎక్కువగా ఆహ్, ఆఫీసులలో ఉన్న బాసుల దగ్గర జూస్తాం మనం. ఇంట్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటది. అత్త కోడల్ని నిరంకుశత్వంతోనే చూస్తది. ఆమె హక్కుల్ని కాలరాస్తది. ఇలాగే జెంట్స్ గూడా లేడీసే గాదు. మామ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా హయ్యర్ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిరంకుశత్వంలో ఉండకుండా ఇతరుల హక్కుల్ని గుర్తించాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వినాశకత పట్ల వ్యామోహం. నాశనం చెయ్యాలి అన్నటువంటి కోరిక. నాశనం చెయ్యాలి అన్నటువంటి భావం. ఇదెక్కడి నుంచొస్తుందంటే ప్రతీకారం. నాకు వాడలా చేశాడు కాబట్టి నేను వాడిని ఏదేమైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే. అవతల వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. శత్రువులు ఎక్కువగా శత్రువుల పట్ల ఇదిగో నన్ను వాడు మోసం చేశాడు. కాబట్టి వాడికి నష్టమొచ్చేటట్టు చేస్తాను.
ఇదిగో నన్ను వాడు అలాగ చేశాడు, వీడు ఇలాగ చేశాడు, కాబట్టి నేను వాడి మీద రివెంజ్ తీసుకుంటాను. ఈ రివెంజ్ మళ్ళీ బ్రేక్ అవుతుంది మేడం. ఈ వీడియో ఆన్ చేస్తే బ్రేక్ అవుతుంది. సో నాశనం చెయ్యాలి అనుకోవడం, అవతల వాళ్ళని హైగా ఎదుగుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నప్పుడు అయ్యో వీళ్ళేంటి ఇలా ఎదిగిపోతున్నారు అని వాళ్ళ మీద జలస్ వస్తాయి. జలస్ రాగానే మనం ఏం చేస్తాం, వాటిని ఎలాగన్నా నాశనం చెయ్యాలబ్బా, ఒక స్కెచ్ చేసేస్తాం. ఈ నాశనం చెయ్యాలి అన్నటువంటి వ్యామోహంతో మనం ఎంతకైనా తెగిస్తాం. ముందు వాడికి మాటలతో చెప్తాం, అయినా అంటే మాయ మాటలు చెప్తాం. ఒరేయ్ నువ్వు అలా చెయ్యొద్దురా, ఇలా చెయ్యొద్దురా, నీకు నష్టం వస్తుందిరా, ఇలా నెగిటివ్ గా విమర్శనాత్మకంగా చెప్తాం. కానీ వాడు వినడు, వాడి గోల్లో వాడు వెళ్ళిపోతుంటాడు. ఇంకంతే, ఇంకా పక్కన వాళ్ళ మీద వాడి మీద పక్కన వాళ్ళకి చెప్పేస్తుంటాం, చూడు వాడు ఇంత అన్యాయం చేసి అంత అన్యాయం చేసి వాడు డెవలప్ అవుతున్నాడు అని వాళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్పేస్తాం. ఇంకా వీలైతే యుద్ధం ప్రకటిస్తాం. తెలియకుండానే ఫ్రెండ్స్ ఇవన్నీ వస్తాయి మన జీవితంలో. చూడండి, మనం మన బంధువులు, మన చుట్టూ ఉండేవాళ్ళు, లేదు మన తోటి ఉద్యోగుల పట్ల వినాశకత్వంతో ఉన్నామా చెక్ చేయండి. ఎప్పుడైతే వినాశకత్వంతో ఉన్నామో అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ప్రతీకారం తీర్చుకోవాలి అన్న భావన వచ్చిందో వెంటనే సద్భావన పెంచుకోవడం, మంచి భావనలు పెంచుకోవడం. ఒరే నేనేంటి ఇలాగా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు అలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, ఓకే వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, దానివల్ల నేను ఎందుకు కర్మను మోసుకోవాలి అని చెప్పి ఒక సద్భావన పెంచుకోవడం, నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం, వాళ్ళకి సహాయకారిగా అయ్యేటువంటి చర్యల్ని మనం చేపట్టాలి. వాళ్ళకి సహాయం చెయ్యాలి, హెల్ప్ చెయ్యాలి. అప్పుడు ఈ నాశనం చెయ్యాలి అన్నటువంటి వ్యామోహం నుంచి మనం బయటకు వస్తాం ఫ్రెండ్స్. నాశనం చెయ్యాలి అన్న వ్యామోహం నుంచి బయటికి రావాలంటే ఒకటి సద్భావన పెంచుకోవడం, రెండవది నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం. నెక్స్ట్ 5th పాయింట్, వేర్పాటువాదం. నువ్వు వేరు నేను వేరు, నా గురువు వేరు నీ గురువు వేరు, నా సంస్థ వేరు నీ సంస్థ వేరు, నా మతం వేరు నీ మతం వేరు, ఇలాగా ప్రతి చోట వేర్పాటువాదంలో మనం ఉంటున్నాం. ఈ వేర్పాటువాదము అన్నటువంటి వ్యామోహం ద్వారా మనము ఎంతో కోల్పోతున్నాం ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎక్కువ వాళ్ళు తక్కువ, నా సాధనే కరెక్ట్, వాళ్ళ సాధన రాంగ్, ఇలాగా మనము ఎంతో మంది స్నేహితుల్ని మిస్ అయిపోతున్నాం. దీని నుంచి మనం బయటికి రావాలంటే, ఆత్మమిత్రుల్ని తయారు చేసుకోవాలి అంటే మనము కూర్పు, ఐక్యత ఈ రెండింటిని అలవర్చుకోవాలి. వేర్పాటువాదం నుంచి బయటికి రావాలంటే, ఏదో చెప్తారు చూడండి, నన్నంటుకోకు నామాల కాకి, అలా మన లోపల అలాంటి భావనలు ఎప్పుడైతే ఉన్నాయో వెంటనే మనం ఊరే నేనేంటి ఇలాగున్నాను అని కూర్పు, ఐక్యత. కూర్పు అంటే ఏంటంటే అంగీకార భావం, వాళ్ళని అంగీకరించడం. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, తన ప్రార్థనలు తను చేసుకుంటున్నాడు, తనను అంగీకరించండి. లేదు లేదు నీది కరెక్ట్ కాదు, నీ దేవుడు కరెక్ట్ కాదు, నా ధ్యానమే గొప్పది. చూసారా, అక్కడ అవేర్పాటువాదం వల్ల మనం స్నేహితుల్ని కోల్పోతాం, వాళ్ళకి మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని కోల్పోతాం, వాళ్ళ నుంచి మనకు సహకారాన్ని కోల్పోతాం. ఇలాగే మన ఇంట్లో కూడా చూడండి, ఒక అమ్మాయి వచ్చింది, కొత్తగా కోడలు వచ్చింది, వెంటనే అమ్మాయి మీ ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాలు వేరు, మా ఇంట్లో వ్యవహారాలు వేరు, ఈ రోజు నుంచి మా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి, నువ్వు అలాగే రెడీ అయిపోవాలి, అంతేగాని మా పుట్టింట్లో ఇలా ఉంటాను ఇక్కడ ఇలా ఉంటానంటే కుదరదు. చూసారా, వేర్పాటువాదం. ఈ వేర్పాటువాదం అన్నటువంటి వ్యామోహాన్ని బయటపడాలంటే అంగీకారం, కలుపుకోవడం, అందరినీ కలుపుకొని పోవడం. ఓకే,
వాళ్ళని కూడా మనం అంగీకరిద్దాం. వాళ్ళు ఎలా ఉంటే అలాగా మనం యాక్సెప్ట్ చేద్దాం అన్నటువంటి స్థితిలో, యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్ కండిషన్ అన్నటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అందరినీ కలుపుకుంటామో, అందరూ మన వాళ్ళే అన్న భావనలోకొస్తామో, ఆ ఐక్యతలోకొస్తామో, అప్పుడు వేర్పాటువాదం నుంచి బయటకొస్తాం. నెక్స్ట్ 6th పాయింట్. అందరిని ఆకర్షించాలనే కోరిక. ఇది చాలా ఉంటది. అందరిని అట్రాక్ట్ చేసుకోవాలి అని. చూడండి చాలా మంది అందరిని అందరూ నా వైపు చూడాలి, నేను అందగత్తెని అనుకోవాలి, నేను అందగాడిని అనుకోవాలి, నన్ను పొగడాలి అని చెప్పి మంచి మంచిగా రెడీ అవ్వడం, మంచి మంచిగా అంటే రెడీ అవ్వడం తప్పు అని చెప్పట్లేదు. అట్రాక్ట్ చెయ్యాలి అన్న కోరికతో కాదు. మీకిష్టం కాబట్టి మీరు చెయ్యండి. అది చెప్తున్నా. అయితే ఈయనేమంటారంటే టార్గం గారు, అందరిని ఆకర్షించాలి అన్న వ్యామోహం ప్రతి ఒక్కరిలో ఉంటది ఫ్రెండ్స్. ఇది లేని వాళ్ళు అసలు ఉండరు. నేను అందరిని అట్రాక్ట్ చేసుకోవాలి అన్నది సహజంగా ఉంటది లోపల. అయితే ఈ వ్యామోహాన్ని సుగుణంగా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, పై మేకప్పుల మీద దృష్టి తీసేసి, సుగుణాలు, ఉన్నత ఆధ్యాత్మిక లక్షణాలతో ఆకర్షించడం మొదలుపెట్టాలి. మీరు అందరిని అట్రాక్ట్ చేసుకోవాలి అన్న భావనలో ఉన్నారు. ఆ వ్యామోహం వచ్చింది. మనందరిలోని ఆ వ్యామోహం ఉంది. అయితే ఈ వ్యామోహాన్ని మనము దారి మళ్లించి, నా లోపల సుగుణాలను పెంచుకున్నాననుకోండి, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగాననుకోండి, మంచిగా ప్రవర్తిస్తున్నాననుకోండి, మీ అందరితో మంచిగా ప్రేమగా ప్రవర్తిస్తున్నాననుకోండి, ఆటోమేటిక్‌గా మీ అందరిని నేను ఆకర్షిస్తానా లేదా? ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి భావాలతో నేనున్నాననుకోండి, మంచి సుగుణాలతో అందరికీ సహాయం అందించడం, అందరికీ సహకరించడం, క్షమాతత్వంతో ఉండడం, తర్వాత ప్రేమతత్వంతో ఉండడం, కరుణతో ఉండడం, ఇవన్నీ నేనెప్పుడైతే ఆ క్వాలిటీస్ పెంచుకుంటానో నా లోపల, ఆటోమేటిక్‌గా బయటికి ఎలాగన్నా ఉండని, అందరిని ఆకర్షిస్తానా లేదా? రమణ మహర్షి ఉన్నారు. ఆయన ఎలాగుంటారండి చూడ్డానికి? ఆయన ఎంతమందిని ఆకర్షించారు. ఎక్కడెక్కడో విదేశాల్లో గూడా ఆయనకి భక్తులున్నారు. మన బాబాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, కాశీ నాయన మీకందరికి తెలుసా? కాశీ నాయన మా ఏరియాలో గురూజీ అన్నమాట ఆయన. ఆయన ఎలాగుంటాడు? సన్నగా, గడ్డం పెంచుకొని, పేలగా అసలు చూడ్డానికి ఏం బాగోరు. కానీ ఆయన ఎంతమందిని అట్రాక్ట్ చేశారో చూడండి. ఎలా అట్రాక్ట్ చేశారు అంటే, ఆయన డ్రెస్సింగ్‌తోనో, ఆయన అందంతోనో కాదు. రమణ మహర్షి అసలు డ్రెస్సే ఏసుకోలేదు. అయినా ఆయన అట్రాక్ట్ చేశాడు. ఎలాగా అంటే, వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలను పెంచుకున్నారు. ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచుకున్నారు. ఉన్నతమైనటువంటి క్వాలిటీస్‌ని పెంచుకున్నారు. దాని ద్వారా అందరిని ఆకర్షించడం అన్నది మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడబెట్టాలి అనేటువంటి వ్యామోహం. ఇంకా కూడబెట్టాలి, ఇంకా కూడబెట్టాలి. నా తర్వాత 10 తరాల వాళ్ళు కూర్చొని తిన్నా తరగకుండా కూడబెట్టాలి. అత్యాశ. ఇది ఎంత వ్యామోహమో. అయితే ఈ కూడబెట్టాలి అన్నటువంటి వ్యామోహం నుంచి మనం బయటపడాలంటే పంచుకోవడం, షేరింగ్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కొంచెం మన దగ్గర ఉన్నటువంటిది ఏదుంటే అది తన్మన్ సహాయం అందించడం, పంచుకోవడం, ఇవ్వడం. ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, ఈ కూడబెట్టాలి అన్నటువంటి వ్యామోహం నుంచి మనం బయటపడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th పాయింట్. విమర్శ, చిన్న చూపు, నిందించాలనే కోరిక. మనం చాలా మందిని విమర్శిస్తా ఉంటాం. "అబ్బే! వాళ్ళలాగండి, వీళ్ళిలాగండి." విమర్శిస్తామా లేదా? మనకసలు తెలియకుండానే వాళ్ళలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు అంటాం. అసలు మనకు తెలీదు మనం ఇలా మాట్లాడామని. అదే నేనలా మాట్లాడానా అనుకుంటాం తర్వాత. చిన్న చూపు చూడడం. ఆహ్, వీ 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 వీళ్ళెంతలే. ఇవన్నీ మనలో ఉండేయే ఫ్రెండ్స్. విమర్శ, చిన్న చూపు, నిందించడం. నిందలేస్తా ఉంటాం. ఈ ఈ వ్యామోహాలుంటాయి మన లోపల. అయితే ఎందుకు ఈ విమర్శించడాలు, చిన్న చూపు చూడడాలు, అవతలోళ్ళని నిందించడాలు చేస్తామంటే, మన లోపల ఒక ఆత్మ న్యూనతా భావం ఉంటది. మనల్ని మనం తక్కువగా అనుకుంటూ ఉంటాం. మనం భావించుకుంటాం అన్నమాట. అరే! నేను తక్కువేమో అని. దాంతోటి మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనేసి ముందే మనం వాళ్ళననేస్తాం. చూసారా ఫ్రెండ్స్?
మనల్ని మనం తక్కువ అనుకోవడం ద్వారా. ఇంకా ఇతరుల అభివృద్ధికి మనం అడ్డుపడుతూ ఉంటాం. ఒరేయ్! నేనింత తక్కువ గదా! వాళ్ళు గూడా తక్కువుండాలబ్బా అని జెప్పి వాళ్ళు ఒరేయ్! నేనిది ఇదిగో ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే, ఎబ్బే! అదేమంత మంచిది గాదండి. చూసారా? ఒక నెగెటివ్‌గా ఒక విమర్శ చేసేస్తాం. అబ్బే! దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అలా వెనక్కి లాగేస్తామనమాట వాళ్ళని. వాళ్ళకి సహాయం చేయడానికి బదులు ఒక మాట సహాయం ఏం పోతుందండి? కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ పైకెళ్ళిపోతారేమో, మనకంటే ముందుకెళ్ళిపోతారేమో అని చెప్పి మనల్ని మనం తక్కువగా భావించుకుంటున్నాం గాబట్టి వి వి విమర్శించేస్తాం. దాన్ని తక్కువ చేసేస్తాం. నిందలేసేస్తాం వాళ్ళ మీద. సో, దాన్నించి దాటడానికి ఏం చేయాలంటే ఇతరులలో ఉన్నటువంటి సుగుణాలను చూడడం. మనం ఒక వ్యక్తిని విమర్శిస్తున్నాము అంటే అతనిలో సుగుణాల్ని మనం చూడలేదు. ఒక వ్యక్తిలో 99 తప్పులుండొచ్చు గాక. ఒక్క మంచి ఉండదా? ఆ మంచిని గుర్తించడం మనం అలవరుచుకోవాలి. అప్పుడు ఈ విమర్శల నుంచి బయటకొస్తామండి. రక్షించాలి అన్న ఆకాంక్ష పెంచుకోవడం. అరే! వాళ్ళకి రక్షణనిద్దాం. మనకి చేతనైనంత సహాయం చేద్దాం అన్నటువంటి ఆకాంక్షను మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు ఆ చిన్న చూపు నుంచి మనం బయట పడిపోతాం. నెక్స్ట్ నైన్త్ పాయింట్. గాలి వార్తలు వ్యాపింపచేసే వ్యామోహం. ఇది మనకి బోలెడంత ఉంటదండి. గాసిప్స్. ఆళ్ళట్లా, ఈళ్ళిట్లా, వాళ్ళదంట, వీళ్ళిదంట, ఆ అమ్మాయి అలా చేసిందంట, ఈ అమ్మాయి ఇలా చేసిందంట. ఎన్ని చెప్పుకుంటామో మనం పక్కన వాళ్ళ గురించి. మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి. అలా హ్మ్. ఈ మధ్యన ఒక సిట్యుయేషన్ జరిగింది. ఏంటంటే మా ఇండ్ల దగ్గరలో ఒక జరిగింది. ఒక అమ్మాయి వేరే వేరే అబ్బాయితో ఎళ్ళిపోయాడు. అంతే మాకు ఒక 2 ఇల్లు దగ్గరలో ఒక ముసలామె ఉందన్నమాట. ఆమె పరిగెత్తుకుంటా బయటకొచ్చి ఆహ్, "మీకొక విషయం చెప్పాలి రండి, రండి" అనంగానే అందరూ పరిగెత్తారు. ఏందంటే ఆ పిల్లంట రాత్రంట లేచిపోయిందంట తెలుసా? ఇంకా దాని గురించి ఎన్ని రోజులు డిస్కషన్ జరిగిందో. అవసరమా మనకి? వాళ్ళ పేరెంట్స్ పాపం ఎంత బాధపడుతున్నారు కదా! ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖంలో ఉంటారు. ఈ ఈ గాసిప్స్ వల్ల ఇంకా ఆడ ఉన్నది ఒకటైతే ఎన్ని కల్పించుకుంటామో మనం. ఈ గాసిప్స్ అన్నటువంటి వ్యామోహం ఎంతుంటదంటే మనకి అసలు చెప్పలేమండి బాబు. సో, ఈ గాసిప్స్ అన్నటువంటి వ్యామోహం నుంచి మనం బయటపడాలంటే, అది సుగుణంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలంటే, ఉన్నతమైనటువంటి విషయాలు, ఉన్నత వ్యక్తుల గురించి మనం చెప్పడం మొదలుపెట్టాలండి. మనకి చెప్పాలన్న తపన ఉంటది గదా! వాళ్ళట్ట, వీళ్ళిట్ట అని. ఆ వాళ్ళట్ట, వీళ్ళిట్టకి బదులు ఉన్నతమైనటువంటి ఇదిగో ఈ ఈ ఈయన రమణ మహర్షి ఇలా చేశారంట తెలుసా? అది గూడా ఇది ఉన్నతమైంది గదా! అదిగో ఆ అమ్మాయి అలా చేసింది తెలుసా? బదులు రమణ మహర్షి ఇలా చేశారు తెలుసా? చూసారా? ఎంత ఈజీనో మార్చుకోవడం. సో, గాసిప్స్ అన్నటువంటి వ్యామోహం నుంచి మనం బయటికి రావాలంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి, ఉన్నతమైనటువంటి విషయాల గురించి, వాళ్ళల్లో ఉన్నటువంటి సుగుణాల గురించి మనం మాట్లాడడం మొదలుపెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. పోరాడాలి అన్న వ్యామోహం. మన లోపల ఎప్పుడు పోరాడాలి, పోరాడాలని ఉంటది. ఈ మధ్యన నేనొకటి చూసాను. షార్ట్ అన్నమాట. అమ్మాయి వాళ్ళ ఆయనతో చెప్తా ఉంటదనమాట. ఈరోజు కూర ఏం వండమంటావు అంటది. సరే ఏదో వండు అంటే, అహా! నేనిది వండను అంటే, అలాగే అంటాడు. ఈ అమ్మాయి గొడవ పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తుంటదనమాట. అన్ని రకాలుగా ట్రై చేస్తుంటది. ఆయనేమో ఈమె ఏదంటే అది అంటుంటాడు. ఈరోజు నాకసలు మనశ్శాంతి లేదే, గొడవ పెట్టుకోవాలంటే వీడు దొరకడమే లేదే అని చెప్పి ఫీల్ అయిపోతదనమాట. అంటే మన లోపల తెలియకుండానే ఒక పోరాడాలి అన్నటువంటి ఒక వ్యామోహం ఉంటది. దీని నుంచి అంటే వాదించడం మనకిష్టం. చూడండి ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు వెంటనే వాదిస్తా ఉంటాం. వాదించకుండా సైలెంట్‌గా ఆహా! అవునా! అంటే అయిపోయా. అక్కడేం ఉండదు గదా! కానీ మనం వాదిస్తాం. ఇంకా అవతల వాళ్ళకి ఎలా ఇబ్బందులు సృష్టించాలి అని జెప్పి మనం ఎదురు చూస్తా ఉంటామనమాట. ఈ ఈ ఈ వ్యామోహం మనందరిలోని ఉంటది. అయితే అంతర్గతంగా ఉంటది. టైమొచ్చినప్పుడు బయటకొస్తది. ఇవన్నీ అంతేనండి. ఈ 10 మన లోపలుంటాయి.
కానీ టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ముందంతా అందరం మంచోళ్ళమే. పోరాడాలి అన్న కోరిక. దీన్ని మనం సుగుణంగా మార్చుకోవాలంటే, దీన్ని దాటడం కాదు, సుగుణంగా మార్చుకోవాలంటే అవగాహన, సహకారం పెంచుకోవడం, అవగాహన చేసుకోవడం, అవతల వాళ్ళని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం. తర్వాత వాళ్ళకి సహకారం అందించడం, సహాయం చేయడం. ఇవి చేయడం వల్ల ఈ పోరాడాలి అన్నటువంటి ఆ వ్యామోహం నుంచి మనం బయటకొస్తాం ఫ్రెండ్స్. సో, ఇలాగా మన వ్యామోహాల నుంచి మనం బయటికి రావడానికి 10 వ్యామోహాల నుంచి 10 మార్గాలు చెప్పాను. నెక్స్ట్ ఈ 10 అమల్లో పెట్టాలంటే అంత ఈజీనా చెప్పండి? అప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అధికారం కోసం మన వ్యామోహం మనలో అది యాక్టివేట్ అయిపోయింది. అధికారం కోసం తపన పడుతున్నాం. అరే! ఇప్పుడు నేను దీన్ని దాటాలంటే, దీన్ని సుగుణంగా మార్చుకోవాలంటే, సేవాభావం పెంచుకోవాలని సేవ చేయడం మొదలు పెట్టాలంటే, ముందు మనకి మన లోపల అది ఉండాలి గదా! ఆ భావన రావాలి గదా! ఆ రావడం కోసం ఈ క్వాలిటీస్ అన్నింటిని ఆహ్, వ్యామోహాలన్నింటిని సుగుణాలుగా మార్చుకోవడం కోసం మన లోపల ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇన్స్పిరేషన్ లేకపోతే ఏం చెయ్యలేం. మన మన వ్యామోహాల్లో మనం అలా లాగయ్యే ఉంటాం. ఆ నష్టాలన్నీ చవి చూస్తూనే ఉంటాం జన్మ జన్మలకి. అయితే ఈ సుగుణాలుగా మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చెయ్యాలంటే, ఒకటి రెగ్యులర్‌గా ధ్యానం చెయ్యాలండి. ధ్యానం అస్సలు మిస్ అవ్వకూడదు. రెండో పాయింట్ ఏంటంటే సజ్జన సాంగత్యం. ఎప్పుడు ధ్యానం చేస్తూ మన యొక్క చైతన్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. మన శక్తిని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే శక్తిని పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మనం జ్ఞానాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి కెపాసిటీని పెంచుకుంటాం అన్నమాట. ధ్యానం చేయడం వల్ల ఏమవుతదంటే, జ్ఞానం పొందేటువంటి కెపాసిటీ పెరుగుద్ది. జ్ఞానం రాదు ధ్యానం చేస్తే. జ్ఞానం పెంచుకునే కెపాసిటీ పెరుగుద్దన్నమాట. మన బౌలు చిన్న బౌల్ కాస్త పెద్ద బౌల్ అవుతుంటది. పెద్ద బౌల్ అయినప్పుడు ఎక్కువ పోయొచ్చు గదా! అలాగే జ్ఞానం ఎక్కువ పోసుకోవడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. రెగ్యులర్‌గా ప్రతిరోజు పొయ్యి వాళ్ళట్ట, వీళ్ళిట్ట అనే మాట్లాడే వాళ్ళతో కాకుండా, ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళతో ఎప్పుడూ కూడా సాంగత్యంలో ఉండాలి. సో, మీరు సజ్జన సాంగత్యాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ క్లాసెస్ విన్నా పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ వినండి. ఏంటంట, మళ్ళీ మళ్ళీ వినడం వల్ల ఏమవుతది, నిన్న ఒక క్లాస్ విన్నారు. ఆ క్లాస్‌నే మళ్ళీ ఈరోజు విన్నారనుకోండి, ఈరోజు ఇంకో కొత్త పాయింట్ దొరుకుతది మనకి. అవునా కాదా? సో, ఏముందిలెబ్బా రోజు చెప్పేదే, ఏముందిలెబ్బా వీళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ రోజు వినేదే అనుకోకండి. ఎప్పుడైతే వింటూ ఉంటామో, మనకి ఆ సందర్భం వచ్చినప్పుడు వెంటనే గుర్తొస్తది. ఒరేయ్! ఇలా కాదు కదా! ఇలా చెయ్యాలి కదా! అని. అందుకనే సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మూడోది స్వ అధ్యయనం. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిరంతరం పరిశీలించుకోవాలి. ఇప్పుడు అధికారం కోసం వ్యామోహం ఉంది. కానీ మనల్ని మనం పరిశీలించుకోకపోతే మనకు తెలుస్తదా చెప్పండి? ఒరేయ్! నేనేంటి ఇలాగున్నాను అని ఎప్పుడు అర్థమవుతది? మనల్ని మనం లోపలికెళ్ళి నేనెలా ప్రవర్తిస్తున్నాను అని అర్థం చేసుకుంటేనే గదా! సో, పరిశీలించుకోవాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాను? ఆహా! నా లోపల విమర్శించాలన్న వ్యామోహం వచ్చిందా? అయ్యో! అలా చెయ్యొద్దు. అవగాహన పెంచుకోవాలి. వాళ్ళని అంగీకరించాలి అని చెప్పి వెంటనే మనకు ఆ అవేర్‌నెస్ ఒస్తది. అవునా కాదా? స్వాధ్యాయనం చేయకపోతే, నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే, అసలు లోపల ఏముందో మనకు తెలీదు గదా! మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా మనకు తెలీదు గదా! సో, తర్వాత స్వ అధ్యాయం. మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి విషయాలు, మాస్టర్స్‌కి సంబంధించినటువంటి విషయాలు, అవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ 4 చెయ్యడం వల్ల ఏమవుతదంటే, మనలో ఉన్నటువంటి ఈ వ్యామోహాలని 10ని సుగుణాలుగా మార్చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ అవేర్‌నెస్ మనలో పెరుగుతది. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, స్వ అధ్యయనం. ఈ 4 నిరంతరం చేస్తూ ఉండాలి. సో, మాస్టర్స్ అధికారం కోసం వ్యామోహంలో ఉన్నప్పుడు సేవాభావం పెంచుకోవాలి. ఆధిపత్యం కోసం అంటే పెత్తనం చెయ్యాలి అన్నటువంటి వ్యామోహంలో ఉన్నప్పుడు అణుకువ పెంచుకోవాలి. నిరంకుశత్వం పట్ల వ్యామోహంలో ఉన్నప్పుడు ఇతరుల హక్కుల్ని గుర్తించడం నేర్చుకోవాలి. వినాశకత్వం పట్ల వ్యామోహం ఉన్నప్పుడు
సద్భావన పెంచుకోవడం, ఇతరుల పట్ల ఒక మంచి భావనని పెంచుకోవడం, నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం. నాశనం చేయడం గాకుండా క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ వేర్పాటువాదం అన్నటువంటి వ్యామోహం వచ్చినప్పుడు కూర్పు, ఐక్యత అంటే అంగీకరించడం, అందరినీ కలుపుకోవడం అన్నది మనం ప్రాక్టీస్ చేయాలి. అందరిని ఆకర్షించాలన్న కోరికున్నప్పుడు బాహ్యంగా ఆకర్షించడానికి బదులుగా అంతరంగ సుగుణాలను పెంచుకొని ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచుకోవడం ద్వారా ఆకర్షించాలి. నెక్స్ట్ కూడబెట్టాలి అన్నటువంటి కోరిక, వ్యామోహం ఉన్నప్పుడు పంచుకోవడం, ఇవ్వడం అన్నది అలవాటు చేసుకోవాలి. విమర్శ, చిన్న చూపు, నిందించాలి అన్నటువంటి కోరిక ఈ వ్యామోహంలో ఉన్నప్పుడు ఇతరుల సుగుణాలని చూడడం, ఇతరుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న ఆకాంక్షను పెంచుకోవడం ద్వారా దాని నుంచి మనం బయటకొస్తాం. గాలి వార్తల్ని వ్యాపింపజేసే కోరిక, గాసిప్స్ వ్యాపింపజేయాలి అన్నటువంటి వ్యామోహం ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి విషయాల్ని, ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం ప్రచారం చెయ్యాలి. నెక్స్ట్ పోరాడాలి అన్నటువంటి వ్యామోహం ఉన్నప్పుడు అవగాహన, సహకారం అన్నది పెంపొందించుకోవాలి. ఈ 10 వ్యామోహాల నుంచి 10 సుగుణాలని పెంచుకోవడం ద్వారా మనం బయటకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మన రికార్డ్ ఆగిపోయింది. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. శ్రీకాంత్ రికార్డ్ ఆపేయకూడదు.